అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సాగర తీరం విశాఖపట్నం కోలాహలంగా మారిపోయింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇక వారితో పాటు పలువురు మంత్రులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందన్నారు. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని తెలిపారు. ఈ దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. గత 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. గ్రామ గ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని, యోగాకు వయసుతో పని లేదన్నారు. యోగాకు హద్దులు లేవు అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇక యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు చంద్రబాబు నాయుడు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించుకుంటున్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.